కేపీహెచ్బీలో దొంగతనం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి 10 లక్షల రూపాయల చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. A1 నిందితుడు శంకర్ అనే ఆటో డ్రైవర్ను అరెస్టు చేసినట్లు, A2 అభనయ్ అనే నిందితుడు పరారులో ఉన్నాడని తెలిపారు. ఇక నిందితుడు వద్ద నుంచి 5,32,000 రూపాయల నగదుతో పాటుగా ఒక ఆటోను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయిన నిందితుడు శంకర్ను రిమాండ్కు తరలించామన్నారు. వారి యొక్క 10 లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్ లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఆటో చేజ్ చేస్తున్న వ్యక్తులు, ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గరికి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ గారు ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మధ్యలో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక 1,300 రూపాయలు అతను ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్డ్ ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాయకులకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఇతని మీద కూడా ఇతని మీద